రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. నాగ్పాల్ బెంచ్ ముందు హాజరైన కవితను 10 రోజులు ఈడీ అధికారులు కస్టడీ కోరారు. అయితే కోర్టుకు వెళ్లే సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు అక్రమం నుంచి ఆమె మండిపడ్డారు. ఈ కేసులో ఈడీ తరపున ఏఎస్జీ ఎస్వి రాజు, ఎస్కే మట్టా, జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తుండగా కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. నాగ్పాల్ బెంచ్ ముందు హాజరైన కవితను 10 రోజులు ఈడీ అధికారులు కస్టడీకి కోరారు. అయితే కోర్టుకు వెళ్లే సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు అక్రమమని ఆమె మండిపడ్డారు. ఈ కేసులో ఈడీ తరపున ఏఎస్జీ ఎస్వి రాజు, ఎన్కే మట్టా, జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తుండగా కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టు ముందైతే హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ కవితను కోర్టుకి హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆమె తరఫున న్యాయవాదులు కవిత ఎలాంటి నేరం చేయలేదు, ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కవిత ఇటు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు అనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాయర్లు వాదిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎంత వరకు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఆమె మనీ లాండరింగ్ కి పాల్పడ్డారనడానికి తమ వద్ద వాట్సాప్, అలాగే ఇక వాట్సాప్ చాటింగ్ కానీ, అలాగే కాల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, మన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ అంశం కొంత సంక్లిష్టంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. నాగ్పాల్ బెంచ్ ముందు హాజరైన కవితను 10 రోజులు ఈడీ అధికారులు కస్టడీకి కోరారు. అయితే కోర్టుకు వెళ్లే సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు అక్రమమని ఆమె మండిపడ్డారు. ఈ కేసులో ఈడీ తరపున ఏఎస్జీ ఎస్వి రాజు, ఎన్కే మట్టా, జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తుండగా కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు.